హాయ్ గాయ్స్, పూలచక్క యూట్యూబ్ ఛానల్లో అఖిల్ రాజ్ నిన్న ఏదైతే డెలివరీ పార్ట్నర్ గొడవ జరిగిందో అతను తన వర్షన్ చెప్పాడు. దానికి మీరు ఎన్ని టమోటాలు ఇస్తారు అనేది కామెంట్ చేయండి. ఒక 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 3 క్వశ్చన్స్ అడిగేద్దాం. దానికంటే ముందు అతను మాట్లాడిన వర్షన్ కూడా మన దగ్గర ఉంది. ఆ వర్షన్ కూడా మీకు వినిపిస్తా. మీకు విన్న తర్వాత కూడా మీకు సేమ్ అయ్యే డౌట్స్ వచ్చి ఉండొచ్చేమో. ఓకేనా, దాని గురించి మాట్లాడుకుందాం. సో లెట్స్ స్టార్ట్. సో హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ వారు చూస్తున్నా, పోనీ ఈ వీడియోని లైక్ చేయాలనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మన వర్షం మనం మాట్లాడదాం. నిన్న వీడియోలోనే చాలా క్లారిటీగా చెప్పాను. అతను ఒక వర్షంతో వస్తాడు. కంప్లీట్గా ఎవరైతే ఆ డెలివరీ పార్ట్నర్ ఉన్నాడో ఆ డెలివరీ పార్ట్నర్ని బ్లేమ్ చేస్తూ తన వర్షం తను తీసుకొస్తాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఇలా తిట్టాడు, అలా తిట్టాడు, ఆడవాళ్ళని బూతులు తిట్టాడు అని చెప్తాడు ఖచ్చితంగా అని చెప్పాను. అండ్ నెక్స్ట్, మనోడు మీద డెలివరీ పార్ట్నర్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే తీసుకుంటారో లేదో, అసలు మనోడు పోలీస్ స్టేషన్కి అంత ధైర్యం చేస్తా లేదో పక్కన పెడితే, అతను వెళ్ళి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వగానే పోలీసులు కంప్లైంట్ తీసుకుంటారని కూడా చెప్పాను. అదే జరిగింది. తెలిసిందే కదా, డబ్బున్న వాళ్ళ కోసం మాత్రమే చట్టాలు పనిచేస్తాయి. చాలా బలంగా పనిచేస్తాయి, మా వాళ్ళకి కూడా కాదు. వెంటనే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాయి. డబ్బు లేని వాళ్ళకి హ్యూమిలేషన్కి గురైనా, వాళ్ళు ఇంకొకటి చేసినా వాళ్ళ బతుకు అంతే. తిట్టించుకోవాలా, కొట్టించుకోవాలా, థూ అని ఊస్తే ఉమ్మించుకోవాలా, తప్పదు వాళ్ళకి. డబ్బు లేని వాళ్ళు కదా, గరీబ్ వాళ్ళు కదా, ఏం చేస్తాం. అది ఇప్పుడు ఒక 3 క్వశ్చన్స్ ఉన్నాయి. మనోడు రిలీజ్ చేసిన ఏదైతే ఒక వీడియో ఉందో ఫస్ట్ ఆ వీడియో విన్నాం. ఆ వీడియో వినండి ఫస్ట్. అందరికీ నమస్కారం అండి. నా పేరు అఖిల్ తుతిమారి. నిన్న మధ్యాహ్నం నుంచి ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది కొండాపూర్ జోన్లో. ఒక డెలివరీ అబ్బాయి రమేష్ అఖిల్ అనే ఒక అబ్బాయి మా ఎదురుగా ఉన్న ఒక ఫ్లాట్లో, చేలం రెసిడెన్సీ అనే ఫ్లాట్లో 201లో ఇవ్వాల్సిన పార్సల్ అరుణ రెసిడెన్సీ 201లో ఇచ్చాడు. అక్కడ డెలివరీ అడ్రస్ మీద వెరీ వెరీ క్లియర్గా రాసింది ఏంటంటే ఆపోజిట్ టు అరుణ రెసిడెన్సీ 201. నేను కావాలంటే మీకు ఆ లింక్, ఆ ఫోటో కూడా నేను మీకు పెడతాను. సో అది క్లియర్గా ఉంది. సో మా ఇంట్లో మధ్యాహ్నం పూట ఏంటంటే ఇంట్లో నలుగురిలో ఎవరో ఒకరు ఆర్డర్ చేశారని చెప్పి మా నాన్న, ఆ అబ్బాయి వచ్చి డోర్ కొట్టగానే 201 అరుణ రెసిడెన్సీ అనగానే మా నాన్న తీసుకున్నారు. ఇది మన ఇంట్లోనే పెట్టారా అని మా నాన్న అడిగే లోపే మా నాన్న చేతిలో పెట్టేసి ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు. ఒక ఆర్డర్ డెలివరీ ఇచ్చే ముందు కన్ఫర్మేషన్ చేసుకోవాల్సిన అవసరం డెఫినెట్లీ ఉంటుంది అనేది నేను అనుకుంటున్నా. ఒక ఓటీపీయో లేకపోతే కాల్ చేసో లేకపోతే ఆ పేరేంటో కనుక్కొని క్రాస్ చెక్ చేసుకొని ఇది కరెక్ట్ డెలివరీయా కాదా అని ఇచ్చుకొని వెళ్ళిపోవాలి. ఓకే, ఆ అబ్బాయి ఫస్ట్ ఒక తప్పు చేశాడు. ఓకే, రాంగ్ అడ్రస్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. మా ఇంట్లో తెలియకుండా, మా అమ్మ తెలియకుండా ఆ కవర్ తీసి ఓపెన్ చేసి ఇంట్లో ఎవరు ఆర్డర్ చేసింది ఇది అసలు అని చెప్పి మా అమ్మ ఓపెన్ చేసింది, చూసింది. సరే, ఇంట్లో ఎవరు ఆర్డర్ చేయలేదంటే అక్కడే పక్కన పెట్టేశాం. 20 నిమిషాల తర్వాత వచ్చాడు. ఆ అబ్బాయి కోసం ఇవ్వడానికి అది పెట్టినాం. ఆ అబ్బాయి మా ఇంటికి అడిగినప్పుడు నేను ఆ అబ్బాయిని యాజ్ ఎ జనరల్ సిటిజన్ గా, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా నేను అడిగిన క్వశ్చన్, బ్రదర్ మీరు అసలు క్రాస్ చెక్ చేసుకున్నారా అడ్రస్ అని అడిగితే ఆ అబ్బాయి చెప్పిన విధానం ఏంటంటే, లేదు నేను చూసుకోలే ఇచ్చేస్తా. ఆ అబ్బాయి తాగేసి ఉండి మాట్లాడుతున్న పదాలు అవి. అవును, లేదు చూసుకోలేదు ఇచ్చేసిన, నేను ఏంది ఇప్పుడు, ఏమైతుంది ఇప్పుడు, అది ఇది అని మాట్లాడాను. అట్లా కాదు భయ్యా, నువ్వు మంచిగా మాట్లాడు అని మాట్లాడుతుంటే మా మమ్మీ అటు నుంచి వస్తుంటే, ఇది కొంచెం ఓపెన్ అయింది ఏమనుకోకటి తీసుకోండి అని ఇస్తుంటే వాడు ఏంది ఫ్రీ వస్తే తీసుకుంటారా, ఏందే ఫ్రీ వస్తే తీసుకుంటారా అని ఇట్లాంటి మాటలు మాట్లాడినాడు. యాజ్ ఎ కొడుగ్గా నా ఫ్యామిలీని రక్షించుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది. ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ గా మా అమ్మనో లేకపోతే మీ అమ్మల్ని ఎవరైనా ఏదన్నా కూడా ఎవరు ఊరుకోరు కదండి. ఎవరి మీదకి నాకేమైనా పిచ్చా, ఆ అబ్బాయితో నేను గొడవ పడితే నాకేమన్నా వస్తుందా, నా కెరియర్కి ఏమైనా హెల్ప్ అవుతుందా, లేకపోతే ఆ అబ్బాయిని నేను హ్యూమిలియేట్ చేసి మాట్లాడితే నాకేమొస్తుంది. నేను ఒకప్పుడు డెలివరీ జాబ్లలో పని చేసుకుంటా ఎదిగి ఈ రోజు హీరోగా ఉన్నాయి. నాకు ఎవ్వరి మీద కావాలని నెగిటివిటీ చేసి ఆ అబ్బాయిని హ్యూమిలియేట్ చేసి చేయాల్సిన అవసరం నాకు లేదు. నా సినిమాలో నేను సెల్ఫ్ రెస్పెక్ట్ గురించే చూపించిన. అట్లాంటిది ఒక అబ్బాయి సెల్ఫ్ రెస్పెక్ట్ చేయాలని నేను ఎందుకు అనుకుంటా. ఆ అబ్బాయి మాట్లాడిన విధానం తప్పు. ఆ అబ్బాయి తాగేసి వచ్చి ఆ ఆర్డర్ ఎక్కడో వేయాల్సింది ఇక్కడ ఇచ్చిండు. అండ్ ఇదే ఇష్యూ ఏంటంటే, ఇంకో విషయం ఏంటంటే, మా ఎదురింగ్ ఇంట్లో చేలం రెసిడెన్సీలో ఇంట్లో ఉన్న 201 వాళ్ళు ఏంటంటే ఆపోజిట్ అరుణ రెసిడెన్సీ అని పెట్టారు. వాళ్ళ వల్ల ఇది 10th టైం. ఒకసారి కాండమ్ ప్యాకెట్స్ వచ్చినాయి, ఒకసారి సిగరెట్ ప్యాకెట్లు వచ్చినాయి. మీ మమ్మీ, మీరు ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి సిగరెట్ ప్యాకెట్లు, కాండమ్ ప్యాకెట్లు వస్తే మీరు తీసుకోగలుగుతారా? అంటే రాంగ్ అడ్రస్ డెఫినెట్లీ, బట్ స్టిల్ అది ఎంత ఎంబరేజింగ్ ఉంటుంది అనేది మీకు అర్థమవుతుందా? నా మీద అందరు సోషల్ మీడియాలో నిజమేంటో, నా సైడ్ నుంచి ఉన్న స్టోరీ ఏంటో తెలుసుకోకుండా అందరు నా మీద నెగిటివ్ కామెంట్స్ కొడుతున్నారు. నీకు అంత బలిసిందా, ఇంది చేసినా అది చేసినా, మా పేరెంట్స్ ని, నన్ను అందరినీ ఇష్టం వచ్చినట్టు తిట్టి మాట్లాడుతున్నారు కదా బ్రదర్. విన్నారు కదా ఆ వీడియో. ఇప్పుడు ఆ వీడియోలో ఒక 3 క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు డెలివరీ పార్ట్నరు ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్లోకి డెలివరీ ఇవ్వబోయి ఆపోజిట్లో ఉన్న తిన అపార్ట్మెంట్కి ఇచ్చాడు. అతను ఇచ్చేటప్పుడు అతను క్రాస్ చెక్ చేసుకోవడా, అది లేదా ఇది లేదా అని చెప్పాడు. సో డెలివరీ పార్ట్నర్స్ ఏంటి, హరీబరీగా ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ అటుపక్క ఆపోజిట్లో అపార్ట్మెంట్ కంటే అరుణ అపార్ట్మెంట్స్ ఫేమస్ ఉందనుకో, ఆపోజిట్ అరుణ అపార్ట్మెంట్స్ అనేది కనిపించకుండా అరుణ అపార్ట్మెంట్స్ అనేది హైలైట్గా కనిపిస్తుంది.
హ్యూమన్ సైకాలజీ ప్రకారం. సో అది కొంచెం ఫేమస్ అయితే టక్కని దీంట్లోకి వచ్చేస్తారు, 201కి ఇచ్చేస్తారు. లేదు 201లో ఇతను రాజు వెడ్స్ రాంబాయ్ హీరో ఉన్నాడు, అతను చాలా పెద్ద హీరో, సో కాబట్టి మనం వెళ్ళి అతనితో సెల్ఫీలు దిగాలి, అతన్ని ఇట్లా మనం వెళ్ళి అతన్ని మనం హ్యూమిలేట్ చేయాలి అని చెప్పి ఎవరు రారు కదా, వాళ్ళ పనులలో అయితే చేసుకుంటూ వస్తారు. అరుణ అపార్ట్మెంట్స్ అనేది మేబీ కొంచెం ఫేమస్ అయి ఉండొచ్చు అటు సైడు. సో అందుకని బ్లైండ్గా అరుణ అపార్ట్మెంట్స్కి వచ్చేసి మీకు ఇచ్చేస్తుంటారు. అతను మీకు ఇచ్చేటప్పుడు అతను క్రాస్ చెక్ చేసుకోకపోవడం అనేది అతను ఎంత తప్పని మీరు క్వశ్చన్ చేస్తున్నారో, ఇచ్చేటప్పుడు మీరు కూడా అంతే క్వశ్చన్ చేసుకోవాలి కదా. సరే ఇచ్చేటప్పుడు అతను ఫాస్ట్గా ఇచ్చేసి వెళ్ళిపోయారు, మరి లోపలికి వచ్చిన తర్వాత మీ ఫాదర్ ఆ ప్యాకెట్ తీసుకున్న తర్వాత మీ ఇంట్లో ఉండేది నలుగురే అని అంటున్నారు. మరి ఆ నలుగురు మీరు ఈ ఆర్డర్ ఎవరు పెట్టారని అడగరా? మీలో మీ నాన్నగారు మీ ఇంట్లో వాళ్ళని అడగరా? బ్లైండ్గా ఓపెన్ చేస్తారు ఆ ప్యాకెట్, ఓపెన్ చేసేస్తారు ఆ ప్యాకెట్ అంటున్నా. సో ఎవరు ఆర్డర్ పెట్టారు, ఏం ఆర్డర్ పెట్టారని మీరు మాట్లాడుకోరా? టక్కన ఓపెన్ చేస్తారా? చెప్పండి, అప్పుడు మీ తప్పు లేదా? సో ఇది మీది కూడా హ్యూమన్ ఎర్రర్ కిందే కదా కన్సిడర్ చేస్తున్నాం. సో అతని అంత హ్యూమన్ ఎర్రర్, మీది కూడా అంతే హ్యూమన్ ఎర్రర్ కదా. సో ఇది ఫస్ట్ పాయింట్. మరి మీరు దీన్ని ఎందుకు గురించి హైలైట్ చేసి మాట్లాడరు? మా అమ్మగారు బై మిస్టేక్ ఓపెన్ చేశారంటారు, అతనిది మాత్రం చాలా పెద్ద తప్పు అన్నట్టు మాట్లాడతారు. మీ అమ్మగారు ఎంత బై మిస్టేక్ చేశారో ఇతను కూడా అంతే బై మిస్టేక్గా ఇచ్చేసి వెళ్ళిపోయాడు. సో సెకండ్ థింగ్, ఫ్లాట్కి ఒకసారి కాదు 10 సార్లు వస్తుంది. ఆపోజిట్ అపార్ట్మెంట్లో ఉన్న 201 ఫ్లాట్కి ఇవ్వకుండా ఇటుపక్క ఉన్న 201 ఫ్లాట్కి ఇస్తున్నారు అని మీరు అన్నారు కదా. సో ఇప్పటికి చాలా కండోమ్ ప్యాకెట్స్ ఇంకా అలాంటివి చాలా వచ్చాయని చెప్పి మీరు మాట్లాడారు. అప్పుడు మీరు ఎవరితో గొడవ పడాలి? సో ప్రతిసారి అడ్రస్ మారి ఎవరి దగ్గరకు వస్తుంది? మీ దగ్గరకు వస్తుంది. సో అడ్రస్ మారి మీ దగ్గరకు వస్తుంది అన్నప్పుడు సో సమ్వేర్ ఎక్కడొక చోట ఇష్యూ ఉంటుంది. అది డెలివరీ పార్ట్నర్స్ ఇష్యూవా, లేకుంటే వాళ్ళు అడ్రస్లో లొకేషన్ పెట్టేటప్పుడే మేబీ ఏమైనా ఆ లొకేషన్ ఇక్కడ చూపిస్తుందా అనేది కూడా చెక్ చేసుకోవాలి కదా ప్రతిసారి. సో ఇప్పుడంటే ఈ డెలివరీ పార్ట్నర్ విషయంలో మీరు ఆపోజిట్ అనేది చూపించారు ఉంది కదా, మరి మీరు ఎక్కడ ఎందుకు ఇచ్చారని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. అందరు డెలివరీ పార్ట్నర్ దాంట్లో అడ్రస్లో అలాగే కనిపిస్తుందా, లేకుంటే అలా కనిపించట్లేదా? వాళ్ళు అక్కడ ఆర్డర్ పెడితే ఆపోజిట్ శాటిలైట్ ఏదైతే ఉంటుందో సో ఆ శాటిలైట్ మీ అడ్రస్ని పిక్ చేస్తుందా అనేది మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. అండ్ అటుపక్క ఉన్న అపార్ట్మెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక మాట మీరు చెప్పాలి, ఇలా వస్తుంది అని చెప్పి మీరు వాళ్ళకి చెప్పాలి. సో అలా చెప్పకుండా సో ఇన్నిసార్ల తర్వాత ఇలా వచ్చినప్పుడు ఈ డెలివరీ పార్ట్నర్ని బ్లేమ్ చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇది సెకండ్ థింగ్. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసరికి ఆ డెలివరీ పార్ట్నర్ మీద మీరు కంప్లైంట్ ఇచ్చానంటున్నారు. సో ఆ డెలివరీ పార్ట్నర్ మిమ్మల్ని మీ ఇంట్లో ఆ లేడీస్ని అబ్యూజివ్గా మాట్లాడారు అంటున్నారు, అతను తాగున్నారు అని అంటున్నారు. ప్రూఫ్ ఉందా? అంటే లైక్ మీరు ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నారు, మీరు ఒక హీరో, దట్టు సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా, మీ ఇంటి ముందు సీసీ కెమెరాలు ఉండవా? బేసిక్ మీరు ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ లాగా మీరు ఎలా అయితే క్వశ్చన్ చేశారో నేను కూడా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ లెక్క అడుగుతున్నా. మీరు ఒక సెలబ్రిటీ స్టేటస్ మీకు ఉన్నప్పుడు, ఆ ట్యాగ్ ఉన్నప్పుడు మీ ఇంటి ముందు సీసీ కెమెరా ఉంటుందా? ఒకవేళ లేకపోతే ఎందుకు లేదు? ఉంటే దాని ఫుటేజ్ని బయటకు చూపెట్టచ్చండి. పూల చక్క ఇంటర్వ్యూ మీరు ఏదైతే ఇచ్చారో ఆ ఇంటర్వ్యూలో చాలామంది అడిగిన క్వశ్చన్స్ ఇదే. ఆ ఫుటేజ్ చూపించండి. అతను నిజంగా మీ అమ్మగారిని అబ్యూజివ్గా మాట్లాడారా? మీ అమ్మగారిని ఏదైతే మీరు మాట్లాడారో ఏంటే అది ఏదైతే ఆ మాట సంబోధించారని మీరు అంటున్నారో ఆ మాట నిజంగా అన్నాడా అనేది మీరు చెప్పాలి. ప్రూఫ్ ఉండాలా. ఎందుకంటే అతను తాగొచ్చాను అంటున్నారు, దానికి మీ దగ్గర ప్రూఫ్ ఉందా? నిజంగా అతను మిమ్మల్ని ఏదైనా కొట్టాలనుకున్నానో, నిజంగా అతను మిమ్మల్ని ఏదైనా టార్గెట్ చేయాలని అనుకుంటేనో వీడియో ఎవరు తీస్తారు? మీ సైడ్ వాళ్ళు తీస్తారా, ఇటు సైడ్ వాళ్ళు తీస్తారా? ప్రూఫ్ కోసం బేసిక్గా ఏదైనా ఒక గొడవ జరిగింది, ఒక యాక్సిడెంట్ జరిగింది అంటే తప్పు మనది లేకపోతే సో ఆపోజిట్ వాడు వచ్చి గొడవ పడుతున్నాడు అంటే నువ్వు ఎంత పెద్దోడవైనా ఎంత చిన్నోడవైనా కూడా సో ఖచ్చితంగా ఆ పెద్దోడు కూడా ఎంత స్టేజ్లో ఉన్నా కానీ వాళ్ళు వీడియో తీసుకుంటారు సెక్యూరిటీ పర్పస్ కోసం. లాస్ట్ టైం ఎక్కడో ఒక సీరియల్ యాక్టర్ వాళ్ళ ఏదో కార్లో వెళ్తూ ఉంటే సమ్వేర్ ఎవరో ఒక అడ్డం వచ్చాడని చెప్పి ఒక టాక్సీ డ్రైవర్ అతను గొడవ చేస్తుంటే వీళ్ళే ఒక వీడియో తీశారు ప్రూఫ్ కోసం, లేకుంటే వీళ్ళది తప్పు అవుతుంది అని చెప్పి అనుకున్నారు. మీరు అలాగే ఏమైనా వీడియో తీశారా? అతను ఎందుకు వీడియో తీశారు? నిజంగా మీ తప్పు లేకపోతే అతని తప్పు ఉంటే అతను మిమ్మల్ని కొట్టడానికో లేకపోతే ఇంకోటి చేయడానికో వస్తే అతను తాగుంటే మీతో గట్టిగా గొడవ పడతాడు. సో గొడవ పడుతున్నప్పుడు మీరేమైనా అతను తిరిగి కొట్టారా? కొడితే అతను వీడియో తీశాడా? సో మీరు ఏమీ కొట్టకుండా ఏమీ చేయకుండా తాగున్న అతనే మీతో అరిచి అతనే మళ్ళీ వీడియో తీశాడా? సెల్ఫీ తీసుకొని ఫోన్ తీసుకొని అతనే మీరు వీడియో తీశారా? క్వశ్చన్కి ఆన్సర్ కావాలి. అండ్ నెక్స్ట్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చానంటున్నారు. ఏమని కంప్లైంట్ ఇచ్చారు? ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు? ఏ పర్పస్ మీద కంప్లైంట్ ఇచ్చారు? తిట్టారో అని చెప్పి కంప్లైంట్ బ్లైండ్గా ఓవరాల్గా రాసి ఇచ్చేసారా? వితౌట్ ఎనీ ప్రూఫ్స్ కంప్లైంట్ ఇచ్చేసారా? అతను మీ ఇంటికి వచ్చి ఇష్యూ చేశారని చెప్పి కంప్లైంట్ ఇచ్చేసారా? అంటే మీరు అతన్ని హ్యూమిలేట్ చేశారు. అతను ఒక ఫోటో అతను యొక్క కెమెరా ఆన్ చేసి
మీరు ఇలా హ్యూమిలేట్ చేస్తున్నారని చెప్పి అతను ఒక వీడియో తీశాడు. అలా వీడియో తీయటం తప్పు అని చెప్పి మీరు కంప్లైంట్ ఇచ్చారా, లేకుంటే మీ అమ్మగారిని ఇలా అబ్యూజివ్గా మాట్లాడారని చెప్పి కంప్లైంట్ ఇచ్చారా? అలా అబ్యూజివ్గా మాట్లాడారని కంప్లైంట్ ఇస్తే దానికి ప్రూఫ్ ఉందా మీ దగ్గర? క్వశ్చన్. ఇప్పుడు డెలివరీ పార్ట్నర్ని ఎవరు వెనకేసుకు రావట్లేదు, ప్రూఫ్ కావాలి కదా. ఆ డెలివరీ పార్ట్నర్ తప్పు చేశాడా లేదా అనడానికి ఒక ప్రూఫ్ కావాలి కదా. సో ఆ ప్రూఫ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా డెలివరీ పార్ట్నర్ మీద మేము మాట్లాడేది ఏంటి, పోలీసులు లోపలేసి కుమ్ముతారు, కొల్ల ఉడుకుతారు, మా వాళ్ళకి కూడా కాదు, ఎక్కడెక్కడో దించుతారు లాఠీలు, తెలిసిందే కదా గరీబోర్డ్ సంగతి. మరి మీరు తప్పు చేశారంటే మీకు అదే ట్రీట్మెంట్ ఉంటుందా అంటే మీకు అలాంటి ట్రీట్మెంట్ ఉండదు. మీకు ఒకసారి చెప్పి ఒక మాట చెప్పి అసలు బయటికే రాదు ఇష్యూ, ఆపేస్తారు. బట్ ఇప్పుడు మీరు బయటకు వచ్చి చెప్తున్న వర్షన్ ఏదైతే ఉందో ఈ వర్షన్కి ప్రూఫ్ ఉందా అనేది ఒక క్వశ్చన్. అండ్ నెక్స్ట్, మీరు పూల చొక్కా వీడియోలో ఒక మాట చెప్పారు. సో మా అమ్మగారు ఆ ప్యాకెట్ ఓపెన్ చేసేసారు బై మిస్టేక్, ఓపెన్ చేయగానే దాంట్లో మటన్ ఉంది, ఇది మంది కాదు కదరా ఈ ఆర్డర్ అన్నారు. అంటే మీరు మటన్ తింటారా తినరా? ఓకే, మీకు అసలు నాన్ వెజ్ అంటే తినరా పోనీ, లేకుంటే మీరేమన్నా ఆ టైంకి నాన్ వెజ్ తినకూడదని అనుకున్నారా? లేకుంటే మీరు అసలు మీ ఇంట్లో వాళ్ళు ఓన్లీ చికెను, ఫిష్, ప్రాన్స్ అవి తిని మటన్ తినరా? సో ఏదో మరి ఏం క్లారిటీ నాకు తెలియదు. పోనీ నిజంగా మీరు అసలు ఆ నాన్ వెజ్ తినని వాళ్ళు అయ్యుంటే, సో ఆ ప్యాకెట్ మీ దగ్గరకు వచ్చినందుకు, మీరు అది ఓపెన్ చేసినందుకు, దాంట్లో మటన్ ఉన్నందుకు, మీన్స్ ఎన్వి ఉన్నందుకు మీరు నిజంగా కోప్పడకుండా ఉంటారని గ్యారెంటీ ఏంటి? మీరు కోప్పడి ఉండొచ్చు, మీకు ఆవేశం వచ్చి ఉండొచ్చు, మేము అసలు నాన్ వెజ్ తినని వాళ్ళం, మాకు ఇట్లా నాన్ వెజ్ మా ఇంట్లోకి తీసుకొస్తారా, మా చేత ఆ ప్యాకెట్ ఓపెన్ చేపిస్తారా అని చెప్పి అనుకొని ఉండొచ్చు మీరు. సో ఆ కోపంలో మీ అమ్మగారు అతని మీద కోప్పడి ఉండొచ్చు, లేదా ఉమ్మేసి ఉండొచ్చు. ఆ ఉమ్ము పడిందా లేదా మనకు సంబంధం లేదు, అలా ఉమ్మేసి మాట్లాడి ఉండొచ్చు, ఇలా కూడా జరుగుండొచ్చు కదా. సో మీరైతే ఒక వర్షన్ చెప్పారో మీ దగ్గర ప్రూఫ్ లేకుండా, ఈ వర్షన్ ఇలాగ జరుగుండకూడదు అని చెప్పి గ్యారంటీ ఏంటి అనేది నా క్వశ్చన్. సో ఏదైనా ప్రూఫ్ ఉండాలి. ఇప్పుడు మీరు పూల చొక్కాకి ఇంటర్వ్యూ ఇవ్వడంలో తప్పులేదు, అండ్ ఆ పూల చొక్కా మీ ఇంటర్వ్యూ తీసుకోవడంలో తప్పులేదు, ఎందుకంటే మీ వర్షన్ వినిపించాలి కాబట్టి. అండ్ ఆయన ఇప్పుడు డెలివరీ పార్ట్నర్ వర్షన్ ఎందుకు తీసుకోలేదు అని చెప్పి పూల చొక్కని అడగడానికి కూడా లేదు. డెలివరీ పార్ట్నర్ పూల చొక్కకి ఏమైనా పని పాటలేదు అనుకున్నారా అందరి దగ్గర పోయి మైకులు పెట్టి అడగడానికి? సో మీ వర్షను అందరూ డెలివరీ పార్ట్నర్ వైపు నుంచే మాట్లాడుతున్నారు కాబట్టి, సో మీ వైపు మీ వర్షన్ కూడా వినిపించాలి కాబట్టి, సో పూల చొక్క మీ వర్షన్ వినిపించారు. దానికి మీరు పూల చొక్కకు డబ్బులు ఇచ్చారా, అతను డబ్బులు తీసుకొని మీ వర్షన్ వినిపించారా? ఇలాంటి నాన్ సెన్స్ క్వశ్చన్స్ అని నేను అడగను, ఎందుకంటే మీ వర్షన్ కూడా వినాలని చెప్పి ఎప్పటి నుంచో నిన్నటి నుంచి మేము అనుకుంటున్నాం కాబట్టి, సో ఫైనల్గా మీ వర్షన్ అతను వినిపించాడు కాబట్టి, సో ప్రాబ్లం లేదు. ఇప్పుడు పూల చొక్కాని అసలు ఈ మ్యాటర్లో తీసుకురావాల్సిన అవసరం కూడా లేదు. అండ్ పూల చొక్కాని డెలివరీ పార్ట్నర్ వర్షన్ కూడా ఎందుకు వినిపించలేదు అని అడిగేయటం కూడా అంత కరెక్ట్ కాదేమో, అంత కామన్ సెన్స్ కాదేమో, అది సెన్స్లెస్గా ఉంటుందేమో ఆ ఆర్గ్యుమెంట్ అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. సో పూల చొక్క తన పని అయితే తను చేసుకున్నాడు, అతనితో ప్రాబ్లం లేదు, ప్రాబ్లం అంతా మీతోటే. అండ్ మీరు ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ అని చెప్పి మీకు మీరే చెప్పుకున్నారు. ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా మీరు బిహేవ్ చేయాల్సిన బిహేవియర్ ఏంటి? సో ఇప్పుడు మీరు ఇమ్మీడియట్గా అక్కడ ఇన్స్టెంట్గా మీకు కోపం వచ్చిందని మీరు అంటున్నారు. ఆ కోపం రావడానికి కారణం అతను మా అమ్మని అలా మాట్లాడాడు అంటే, ప్యాకెట్ ఓపెన్ చేసిన ప్యాకెట్ ఉంది, సారీ ప్లీజ్ తీసేసుకో అని మీరు చెప్తే, మీ అమ్మగారు చెప్తే ఏంటే ఫ్రీగా తీసేసుకుంటారా అని అన్నారు, అతను డెలివరీ పార్ట్నర్ అన్నాడు అని చెప్పి మీరు అన్నారు. నిజంగా మాట అన్నాడా? ఎందుకంటే ప్రూఫ్ లేకుండా సో ఎవరిని కూడా బ్లేమ్ చేసి మాట్లాడలేం. అతను మాటలు చెప్పిన దానికి అండ్ మీరు ఆ వీడియోలో అగ్రెసివ్గా అతని మీదకి వచ్చిన దానికి మీరు కూడా దానికి సారీ చెప్తున్నారు. అలా రావడం తప్పే, కాకపోతే మా అమ్మగారిని అన్నారు కాబట్టి నేను వచ్చానని మీరు అంటున్నారు. సో మీ అమ్మగారిని అనడానికి ప్రూఫ్ ఏంటి? అంతా అయిపోయిన తర్వాత అతను మీరు ఇట్లా కొట్టడానికి వస్తున్నప్పుడు అప్పుడు తీశాడు ఆ కెమెరా. అంతకుముందు ఏమైనా జరిగింది మీ దగ్గర, ఏమైనా మీ ఇంటి చుట్టుపక్కల మీ అపార్ట్మెంట్స్లో మీ ఫ్లోర్లో మరీ ఇంట్లోకి వచ్చి మీ బెడ్రూమ్లోకి వచ్చి కూర్చొని ఈ డిస్కషన్ పెట్టాడు కదా? మేబీ మీ ఇంటి డోర్ ముందే కదా, ఆ అపార్ట్మెంట్కి మీ ఇంటి డోర్ ఉంటుంది కదా, ఆ డోర్ ముందే కదా మాట్లాడుంటారు. మొత్తం ఆ సీసీ కెమెరాలో ఆ ఫ్లోర్ మొత్తం మీద ఎక్కడ ఒకటి ఉండదా? అది మీ ఫ్లాట్ని కవర్ చేస్తూ ఉంటుందా? పోనీ అసలు అపార్ట్మెంట్కి సీసీ కెమెరాలు లేవంటారా? ఏదో ఒకటి చెప్పాలి కదా మీరు, ఏదో ఒకటి చెప్తే అప్పుడు క్లారిటీ వచ్చుద్ది. అట్లీస్ట్ దాంట్లో ఆ వాయిస్ వినపించకపోయినా కానీ అతని మూమెంట్స్, హ్యాండ్ మూమెంట్స్, అతని ఎక్స్ప్రెషన్స్, అతని బాడీ లాంగ్వేజ్, సో ఇవన్నీ చూసినా కానీ ఈజీగా ఒక తెలిసిపోద్ది కదా అసలు తప్పు చేశాడా, ఎవరు తప్పు చేశారు ఏంటి అనేది. మీరు అది ఎందుకు చూపించట్లేదు? మీరు అది చూపిస్తే నేనేమంటున్నానంటే, అది చూపిస్తే నిజంగా మీ అమ్మగారు అతని మొహం మీద తూ అని ఊసారేమో, అంటే లైక్ ఊసేదానికి ట్రై చేశారేమో అట్లీస్ట్ కోపంతో అనేది ఒక క్వశ్చన్. అండ్ మీరు ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, అసలు మీరు నాన్ వెజ్ తింటారా తినరా అనేది ఫస్ట్ డౌట్ అబ్బా నాకు. మీరు ఆ మాట చెప్పిన తర్వాత నిజంగా మీరు నాన్ వెజ్ తినకపోతే మాత్రం
అది నిజంగా మీరు కోపంతోనే చేశారని చెప్పి నేను చాలా బలంగా నమ్ముతా. సో తినేవాళ్ళు అయినా కానీ మీరు ఆర్డర్ పెట్టలేదు అంటే అది ఒక వేరే ఇష్యూ. సో ఈ క్వశ్చన్కి మీరు ఖచ్చితంగా మీరు ఆన్సర్ చెప్పాలి. వీలైతే మిమ్మల్ని ట్యాగ్ చేసి అడుగుతాను ఇన్స్టాగ్రామ్లో. సో మీరు దానికి ఆన్సర్ చెప్పండి అఖిల్ రాజ్ గారు. ఎందుకంటే మీరు ఒక సెలబ్రిటీ స్టేటస్లో ఉన్నారు కాబట్టి. అండ్ నేను ఒక సెలబ్రిటీని, అతన్ని ఎందుకు హ్యూమిలేట్ చేస్తాను, అతన్ని హ్యూమిలేట్ చేయాల్సిన అవసరం నాకేంటి? హ్యూమిలేట్ చేయాల్సిన ఎవరిని అనుకొని హ్యూమిలేట్ చేయరు. ఆల్ ఆఫ్ ద సడన్ ఒక ఇన్స్టింక్ట్ ఒక జరిగితే దాన్ని ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్కి తీసుకెళ్తారు. మనకున్న ఆ హీరోయిక్ ఇమేజ్కి, మనకున్న ఆ యాటిట్యూడ్కి, ఆ హెడ్ వెయిట్కి దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా ఇంటికి వచ్చింది అనుకోండి అలాంటిది రాంగ్ డెలివరీ. సో నేను ఒకవేళ అది ఓపెన్ చేశాను అనుకో, సో నేను అతను ఒకవేళ మాట్లాడాడు అనుకో, నేను ఇచ్చి పంపించేస్తాను. ఓకేనా? అతను నిజంగా గొడవ పడుతున్నాడు అనుకోండి, నేను నా కెమెరా ఓపెన్ చేసి వీడియో తీస్తాను. ఇలా గొడవ పడుతున్నాడు, ఇలా రాంగ్ ఆర్డర్ వచ్చింది, బై మిస్టేక్ ఓపెన్ చేశాను, ఇలా గొడవ పడుతున్నాడు, అది ఇది అని చెప్పి తీసుకెళ్ళి అప్పుడు నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. అలాంటిది మీరు ఏమైనా చేశారా? సో ఇది కదా తెలియాల్సింది. సో ఇది తెలిస్తే అప్పుడు ఎవరిని తప్పు పట్టాలి అనేది అప్పుడు డిసైడ్ చేసుకుంటారు ఆడియన్స్. బ్లైండ్గా మీ మీద హేట్రేట్ ఏం చూపించట్లేదు. ఓకేనా? సో ఇదన్నమాట ఓవరాల్గా. సో మీకేమనిపించింది అనేది కూడా మీరు కామెంట్ చేయండి. సో ఇంతకంటే దీని గురించి గట్టిగా మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. అండ్ లాస్ట్ వరకు ఎవరైనా చూస్తుంటే సో అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అండ్ జై హింద్.